హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు వీడియో వచ్చి ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. ఒకరోజు ముంబై నుంచి రఘువీర పురందరే కుటుంబ సమేతంగా షిరిడి వచ్చాడు. అతను ముంబైలో గుమస్తా ఉద్యోగం చేస్తున్నాడు. చాలీచాలని జీతంతో భార్య, బిడ్డ, తల్లితో కష్టంగా బతుకుతున్నాడు పురందరే. ఆ కుటుంబం వారు పాండురంగడి భక్తులు. అయితే పేదరికం వల్ల ఆ కుటుంబం పండరీపురం వెళ్ళలేకపోయింది. ఒకసారి పాండురంగని దర్శనం చేసుకుంటే కొడుకు భవిష్యత్తు సంతోషంగా ఉంటుందని ఆ తల్లి భావించి నిత్యం పాండురంగడి విగ్రహాన్ని ఇంట్లోనే పూజించేది. కానీ అంతవరకు ఆవిడ కోరిక తీరనే లేదు. అయితే ముంబైలో దాసుగను చెప్పిన హరికథ విన్న పురందరే ఎలాగైనా బాబా దర్శనం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. సొంత ఖర్చులు మానుకొని ఆ డబ్బు కూడబెట్టుకొని కుటుంబంతో సహా షిరిడి వచ్చాడు. ఎందుకు నాయనా ఇంత ఖర్చు చేసి ఈ గ్రామానికి తీసుకొచ్చావు? ఇదే ఖర్చుతో పండరీపురం వెళ్తే విఠలుడి దర్శనం లభించేది కదా అని సనుగుతూ మసీదులో అడుగుపెట్టింది పురందరే తల్లి. వారు మసీదు మెట్లెక్కుతుండగా బాబా ఆసనం మీద కూర్చొని కనిపించారు. ఆయన్ని దర్శించగానే ఆ తల్లిలో అప్పటి వరకు ఉన్న అసంతృప్తి మాయమై అనిర్వచనీయమైన ఆనందం కలిగింది. ఆహా, బాబా, నీ దివ్యమంగళ దర్శనంతో జన్మ ధన్యమైంది తండ్రి అనుకున్నది ఆ తల్లి అనూహ్యమైన సంతృప్తితో. మరుక్షణం ఆసనం మీదున్న బాబా అదృశ్యమయ్యారు. పురందరే కుటుంబం విస్తుబోయింది. అంతలో ఆసనం మీద పాండురంగడు ప్రత్యక్షమయ్యాడు. ఆ తల్లి నిర్విణ్యురాలయ్యింది. భక్తితో చేతులు జోడించి రంగా, పాండురంగా అంటూ భావోద్వేగంతో భజన చేసింది. ఆ కుటుంబం ఆసనం మీద విఠలుడిని చూస్తూ భజన చేస్తూ ఆనంద బాష్పాలు రాల్చసాగారు. అంతలో విఠలుడిలోంచి బాబా ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు ఆశ్చర్యంతో గుడ్లప్పగించి చూస్తుండగానే విఠలుడు బాబాలో ఐక్యమైనాడు. బాబా నవ్వి, షిరిడియే పండరిపురం, అక్కడా నేనే, ఇక్కడా నేనే అని నవ్వారు. బాబా, నువ్వేనా? ఆ విఠలుడివి నువ్వేనా? పండరి వెళ్ళలేని మాకు ఇక్కడ ఈ షిరిడీలో ఇలా దర్శనమిచ్చావా తండ్రి అంటూ ఆ కుటుంబం బాబాకి పాదాభివందనం చేసింది. నాటి నుంచి వారికి షిరిడియే పండరిపురమైంది. పురందరే బాబా సేవకుల్లో ఒకడయ్యాడు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ అధ్యాయం అయితే పూర్తయింది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అధ్యాయం
అధ్యాయం 14 ఎందరు దేవుళ్ళో అన్ని రూపాలు నెక్స్ట్ అధ్యాయాల్లో వస్తుందన్నమాట. అయితే మనకి ఎప్పుడు ఒక అలవాటు కదా, ముందు బాబా అధ్యాయాలు చేస్తాము. బాబా అధ్యాయాలు పూర్తయిన వెంటనే ఆ అధ్యాయంలో ఉన్న బాబా ఓట్స్ వీడియోస్ చేస్తాము. అవి పూర్తయ్యాక మళ్ళీ నెక్స్ట్ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. అలాగా అధ్యాయాల తర్వాత అదే అధ్యాయంలో ఉన్న బాబా ఓట్స్ మళ్ళీ నెక్స్ట్ అధ్యాయం. అలాగే ఇక్కడున్న అధ్యాయాలన్నీ పూర్తి చేయడం అనేది మనం లక్ష్యంగా పెట్టుకున్నాము. బాబా ఆశీస్సులతో అది చాలా చక్కగా జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఈ అధ్యాయాలు చేస్తున్న, బాబా ఓట్స్ చేస్తున్న బాబా అసలు తోడుగా ఉండి నడిపిస్తున్నట్టు ఉంది అనుక్షణం. ఈ అనుభూతి అనేది మాటల్లో చెప్పేది కాదు. అది ప్రత్యక్షంగా అనుభవిస్తున్న వాళ్ళకే బాగా అర్థమవుతుందన్నమాట. ఓకే, ప్రస్తుతానికైతే అధ్యాయం 13 పూర్తయింది. అధ్యాయం 13లోని బాబా వర్డ్స్ అనేవి కంటిన్యూషన్ వస్తాయి. ఆ బాబా వర్డ్స్ పూర్తయ్యాక మళ్ళీ మనం అధ్యాయం 14లోకి వెళ్ళిపోతాం అన్నమాట. లక్కీగా బాబా కాస్త సమయం ఇచ్చారు, ఒక 3-4 మినిట్స్. వాస్తవంగా అయితే అధ్యాయాల్లో మనం మాట్లాడేది ఏమి ఉండదు, డైరెక్ట్గా అక్కడ ఉన్నది చదువుకుంటూ వెళ్ళిపోతాము. బాబా వర్డ్స్లో ఏంటంటే మన వాడుక భాషలో చక్కగా మాట్లాడుకుంటాము, లోతుగా అక్కడ ఉన్న సారాంశాన్ని తెలుసుకుంటాం. ఓవరాల్గా ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఒక 2-3 మినిట్స్ అధ్యాయం 13 గురించి ఒక రివ్యూ లాగా తెలుసుకుందాం. అధ్యాయం 13 అయితే నాకు మనస్సుకు బాగా నచ్చిందబ్బా. ఎందుకంటే జ్ఞానం చాలా ఉంది ఇందులో. ఫస్ట్ అసలు ఎంట్రన్స్లోనే ఒక వ్యక్తి షిరిడీకి రావడం, ఆ వచ్చిన వ్యక్తి శ్యామ గురించి, మాల్సా గురించి రకరకాలుగా మాట్లాడడం, షిరిడీ వచ్చే వాళ్ళ గురించి మాట్లాడడం, బాబా గురించి పిచ్చాపాటిగా మాట్లాడడం, అలా మాట్లాడిన తర్వాత బాబా రావడం, ఆ వ్యక్తికి అశుద్ధం తినే పందిని చూపించి ఇతరులను నిందించడం అంటే అశుద్ధం తినడంతో సమానం అని చెప్పేసి ముక్కుసూటిగా బాబా మాట్లాడడం, ఆ మాటలకి అతనికి పశ్చాత్తాపం కలిగి బాబా ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయను బాబా, నన్ను క్షమించు అని చెప్పేసి పశ్చాత్తాపపడ్డం, ఇవన్నీ అసలు చాలా బాగా నచ్చింది నాకు ఈ అధ్యాయం అయితే. అంటే బాబా మనం ఏం చేయాలో ఏం చేయకూడదో స్పష్టంగా చెప్తున్నారనమాట. అసలు ఇక్కడ నాకు బాగా నచ్చింది ఒక మాట ఉంది, ఆ మాట ఒకసారి రిపీట్ చేసుకొని ఈ వీడియోని ఎండ్ చేసేద్దాం, ఓకేనా? ఇక్కడ బాబా ఏమన్నారంటే, నువ్వు ఇతరుల్లో దోషాలు ఎంచితే భగవంతుడు నీ లోపాలు లెక్కేస్తాడు. సాటివారి కంట్లో నలక తీసే ముందు నీ కంట్లో ఉన్న శూలాన్ని తొలగించుకోవాలి. ఒకళ్ళని మనం నిందిస్తే వాళ్ళ పాపమంతా మనకి సంక్రమించి మనం కష్టపడి సంపాదించుకున్న పుణ్యం యావత్తు వారికి ప్రాప్తిస్తుంది. తోటి వారిని ఏమాత్రం నిందించినా నరకంలో శిక్ష అనుభవించక తప్పదు. ఇలాంటి దుష్ప్రవర్తనలు మానుకోకపోతే షిరిడీ వచ్చి ప్రయోజనం ఏముంది అని చెప్పేసి అన్నారనమాట అతనితో. అసలు ఈ మాటలు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. బాబా వర్డ్స్లో దీని గురించి క్లియర్గా తెలుసుకుందాము. అంటే బాబా అభిప్రాయంలో ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనం ఏం చేయాలనే దాని మీద దృష్టి పెట్టాలి, అంతేగాని పొద్దుగూకులు వాళ్ళిలా వీళ్ళిలా అలాగా చెప్పుకుంటూ పోతే నీకేమొచ్చిద్ది? ఇతరుల్లో లోపాలు ఎంచితే నీకేమొచ్చిద్ది? ఇక్కడ అందరం గురుగుంజలమే, మనుషులుగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు గురిగింజలే. ఎవరిలో ఉండే లోపాలు వాళ్ళలో ఉంటాయి. ఇంకా భగవత్ సాక్షాత్కారం పొంది ముక్తి పొందాలి అని ఎందుకు అనుకుంటున్నాం? ఆ భగవంతుడు సర్వాంతర్యామి, ఆయన గొప్పవాడు, ఆయన ద్వారా మన జీవితాలు సంస్కరించబడతాయి, మనసుకి మనశ్శాంతి లభించిద్ది. అందుకని
భగవంతుడిని ధ్యానం చేసుకోవడం, ఆయన స్మరించుకోవడం చేస్తుంటాం. అది తప్పితే ఇక్కడున్న మనుషుల రూపంలో ఉన్న ఆళ్ళందరిలో లోపాలుంటాయి. ఒకళ్ళలో లోపాలు ఎంచుతూ కూర్చున్నావంటే, నీ లోపాలు భగవంతుడు ఎంచుతాడంట. అంటే వాళ్ళట్లా, వీళ్ళిట్లా అని పొద్దుగూకులు వాళ్ళీళ్ళని ఆడిపోసుకుంటున్నంత సేపు బానే ఉంటది. కానీ నీ లోపాలన్నీ ఒకళ్ళు లెక్కిస్తున్నారని జెప్పేసి, నువ్వు ఆలకించకపోతే ఎలాగా? అని చెప్పేసి బాబా చాలా కటువుగా చెప్పారు. అసలు బాబా ఇంత స్పష్టంగా ఇలా మాట్లాడుతున్నారంటే, బాబా ఎంత గొప్పవారో మనం తెలుసుకోవాలి. బాబా గురించి మాట్లాడే వాళ్ళు ఈ ఈ జ్ఞానం, ఈ వీడియోస్ గనక చూస్తూ ఉంటే, ఇంక నాకు తెలిసి బాబా గురించి తప్పుగా మాట్లాడరు. ఎందుకంటే ఇక్కడ అపరిమితమైన జ్ఞానం ఉంది. ఆయన గురించి మనం తెలుసుకునే కొద్దీ చాలా విషయాలు తెలుస్తాయి. నాకైతే నచ్చింది ఈ అధ్యాయం పూర్తిగా. ఇందులో బాబా బోధించే జ్ఞానానికైతే హ్యాట్స్ ఆఫ్. మనం ఏం చేయాలో, ఎలా ఉండాలో బాబా స్పష్టంగా చెప్తున్నారనమాట. సో, మీరు గనక బాబా భక్తులైతే, బాబా అంటే మీకిష్టమైతే, ఊరికే పదే పదే ఇతరుల్లో ఉన్న లోపాల్ని దాన్నేమంటారు, దెప్పి పొడవడం అంటారా? పదే పదే చేయొద్దు. ఆ పని చేయొద్దు. ఇతరుల్లో లోపాలు ఎంచడమే పనిగా పెట్టుకోవద్దు. ముందు మనల్ని మనం సంస్కరించుకుందాం. మనలో ఉన్న లోపాలని సరిదిద్దుకుందాం. ఓకేనా? అలా చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే ఫ్రెండ్స్. ఆల్వేస్ బీ హ్యాపీ. ఇంకా అధ్యాయం 13లోని బాబా వర్డ్స్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్.